ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగా యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణ యోగం 123వ రోజు 9th January 2021. ఒక లైన్ వెనక్కి వెళ్తాం మేడం, 1 or 2 lines. When the body is considered real, it becomes a real body. When it is perceived with the knowledge that it is unreal, it is merged in space. Whatever notion is firmly held concerning the body, that it becomes. అక్కడికి ఆపాం మేడం. నేను ఓకే, స్టార్ట్ చేస్తాం ఈరోజు. Another method is the practice of exhalation, whereby the jiva is raised from the abode of the kundalini. ఎగ్జలేషన్ అంటే నిశ్వాస. దీనివల్ల మళ్ళీ చదవండి. అనదర్ మెథడ్ ఈజ్ ఎగ్జలేషన్ వేర్ బై ది Jiva is raised from the abode of kundalini. అంటే కుండలిని నుంచి రేజ్ అవుతుంది And made to abandon this body. అప్పుడు ఈ శరీరముని వదిలేయగలిగే స్థితి ఉంటుంది. Which then becomes inert like a log of wood. A log which then become Log and అంటే ఒక inert like a log of wood. a log of wood అంటే ఒక కర్ర ముక్కలాగా అయిపోతుంది అనమాట. అంటే బాడీ అంటే అందులోంచి నిశ్వాసం వల్ల ఎక్కువసేపు అలా ఉండి అంటే కుండలిని రైజ్ అయ్యి మొత్తం మీద ఏంటంటే బాడీని మనం అందులోంచి అంటే బాడీలోంచి ప్రాణం పోయినట్టుగా అంటే పర్పస్ఫుల్ గా తీసేస్తే అది ఒక లాగ్ ఆఫ్ ఫుడ్ లాగా ఉంటుంది. అంటే శ్వాసకి ప్రాణానికి మనస్సుకి సంబంధం. అందుకని ఒకటి చేస్తే అది ఇతర దాని మీద అలా పనిచేస్తుంది. Then the jiva can enter into any other body. ఇవాళ కూడా ఇదేనా ఇంకాను ఈ కుండలిని అవన్నీ చాలా సేపు చెప్తున్నారే. ఉంది మేడం. ఇంకా మేబీ అనదర్ 23 days ఉండదు ఇంకా మనకు టైం. ఇంకా 23 days అంటే ఈ మంత్ ఎండింగ్ కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరికి అవ్వచ్చు అనుకుంటున్నాను. అది కాదు, ఈ కుండలిని ఇంకా ఉంది మేడం. మేబీ అనదర్ 1 or 2 days వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను. Then the jiva can enter into any other body. అప్పుడు జీవ ఎటువంటి శరీరంలోకైనా అది ఎంటర్ అవ్వగలదు. మూవింగ్ ఆర్ నాన్ మూవింగ్ అండ్ అండర్గో ద డిజైర్డ్ ఎక్స్పీరియన్స్. అది అంటే మూవింగ్ ఆర్ నాన్ మూవింగ్, చలించినా చలించకపోయినా అంటే ఏ శరీరంలోకి అది చలించని శరీరం అయినా అటువంటి కదిలే శరీరం కదలని శరీరం రెండులోకైనా అది ఎంటర్ అయ్యి తర్వాత అండర్గోస్ ఎక్స్పీరియన్స్ అనుభూతులు చెందుతూ అండర్గో ద డిజైర్డ్ ఎక్స్పీరియన్స్. దానికి ఏ అనుభూతులు కావాలో అందులో ఆ అనుభూతులు పొందుతూ ఉంటుంది. ఆఫ్టర్ thus having acquired the experience, it can re-enter the previous body. దాన్నే మనం అంటే శంకరాచార్యుల వారు చేసినట్టుగా ఈ శరీరాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి తన అనుభూతులు పొంది మళ్ళీ తిరిగి ఈ శరీరంలోకి అది తిరిగి ప్రవేశిస్తుంది మొదటి శరీరంలోకి. Or any other body at its will and pleasure. లేకపోతే ఇంకేదైనా తనకి ఇష్టమైన శరీరంలోకి ఎంటర్ అవుతుంది. తన ఇష్టం అంటే తనకి ఏదైతే ఆనందమో ఏదైతే తన ఇష్టమో ఆ శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. Or it may remain as the all pervading consciousness without entering into any particular body. లేకపోతే ఏ శరీరంలోకి ఎంటర్ అవ్వకుండా
అంతటా వ్యాపించినటువంటి చైతన్యంగా ఉంటుంది. Vasishtha continued. ఉమ్. Thus, the queen Chodala came to be endowed with all the psychic powers. అప్పుడు చూడాలకి కూడా ఈ విధంగా అన్ని రకాలైనటువంటి శక్తులు వచ్చాయి, మానసిక శక్తులు. She traversed the sky and entered into the deepest oceans and roamed the earth. ఆవిడేమో అంటే ఈ ఆకాశాన్ని దాటి ఇంకా మీదకి వెళ్ళి సముద్రాల్లోకి వెళ్ళింది, ఇంకా ఆ విధంగా ఎన్నో చోట్ల తిరిగింది భూమి అంతా. Without ever leaving the company of her husband. అంటే తన భర్తని వదిలిపెట్టకుండా ఆవిడ ఈ విధంగా తిరిగింది అనమాట. She entered into every type of substance, wood, rock, mountain, grass. ఇంకా లిస్ట్ ఉంది మేడం. అన్ని రకాల పదార్థాల్లోకి ఆవిడ ప్రవేశించింది. కర్ర, రాయి, అలా అన్ని రకాల పదార్థాల్లోకి కూడా ఆవిడ ప్రవేశించింది. Sky and water without any hindrance. ఏ ఆటంకం లేకుండా ఇట్లా ప్రవేశించింది. She moved with the celestials and with the liberated sages and conversed with them. ఆవిడేమో గంధర్వులు లాంటి వాళ్ళందరితోటి కలిసి తిరిగి, తర్వాత భక్తిని పొందినటువంటి మహాత్ములు అంటే ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళతో కలిసి వాళ్ళతో మాట్లాడింది అనమాట. అంటే ఈ విధంగా ఈ శరీరంతో అంటే ఈ కుండలిని దీంతో ఆవిడ శరీరంలోంచి పైకి వచ్చేసి ఆ విధంగా వెళ్ళగలిగింది. Though she made every endeavor to enlighten her husband also, తన హస్బెండ్ ని కూడా ఏ రకంగానైనా సరే ఎన్లైటన్ చేయాలని, ఆత్మ సాక్షాత్కారం పొందేటట్టు చేయాలని, ఎంతో ముక్తుడుగా అవ్వాలని ప్రయత్నించిన. he was not only unresponsive, but he laughed at her foolishness. ఆవిడేమో ఆయన అతన్ని ప్యాసివ్ గా ఉండడమే కాకుండా ఆమె మాటలకి ఆయన చాలా నవ్వేవాడు ముఖ్యంగా. ఆవిడే ఫూలిష్ గా ఉందనుకున్నాడు. He remained ignorant. ఆయన అలాగే అజ్ఞానంతో ఉన్నాడు. She felt it unwise to exhibit her psychic powers before him. ఆయన ముందు తనకున్నటువంటి మానసిక శక్తిని ప్రదర్శించుకోవడం తెలివి తక్కువ పని అనుకుంది ఆవిడ. Rama asked. రాముల వారు అడిగారు, If even such a great Siddha Yogini as Chodala could not bring about the spiritual awakening and enlightenment of King Shikidwaja. అంటే సిక్కిధ్వజుడు లాంటి వాటి కూడా చూడాలని మోక్షాన్ని తీసుకురాలేకపోయిందంటే, how does one attain enlightenment at all? అంటప్పుడు ఎవరైనా ఏ విధంగా ముక్తిని పొందగలరు అంటే, సిక్కిధ్వజుడు లాంటి తనకి సన్నిహితంగా ఉన్నటువంటి భర్తకి కూడా ఆమె ఒక జ్ఞాని అయిన ఆమె మోక్షాన్ని తేలేకపోయినప్పుడు ఏ విధంగా మిగతా వాళ్ళందరూ ఏ రకంగా మోక్షాన్ని పొందగలరు అన్నట్టుగా రాముల వారు అడుగుతున్నారు. Vasishtha said. ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. ఓకే. ఉపదేశ క్రమో రామ వ్యవస్థా మాత్ర పాలనం జ్ఞప్తేస్తు కారణం శుద్ధ శిష్య ప్రజ్ఞైవ రాఘవ. ఓకే, సెకండ్ లైన్ ఉందా? ఇదేనా సెకండ్ లైన్ మేడం. జ్ఞప్తేస్తు కారణం శుద్ధ శిష్య ప్రజ్ఞైవ రాఘవ.
మొదటి లైన్ చదవండి. ఉపదేశ క్రమో రామ వ్యవస్థా మాత్ర పాలనం. వ్యవస్థని పాలించినంత మాత్రంలో ఉపదేశం యొక్క క్రమత్వ ప్రకారం వ్యవస్థని పాటించినంత మాత్రంలో తర్వాత జ్ఞప్తేస్తు కారణం శుద్ధ శిష్య ప్రజ్ఞైవ రాఘవ. శుద్ధ అంటే శుద్ధ ప్రజ్ఞ అనమాట. శిష్య ప్రజ్ఞ ఇస్తూ అంటే శుద్ధమైనటువంటి శిష్యుడి యొక్క ప్రజ్ఞ కేవలంగా ఆ వ్యవస్థ ప్రకారం గాని ఆ బోధన పొందితే అవదు. ఏదైనా చదవండి మీనింగ్. The instruction of a disciple by a preceptor is but a tradition. అంటే అది వ్యవస్థ అంటే అది ట్రెడిషన్ గానే అదొక అంటే గురువు నుంచి శిష్యుడు ఒక బోధన పొందడం ఒక సాంప్రదాయం. The cause of enlightenment is but the purity of the disciple's consciousness. అంటే మోక్షాన్ని పొందడం మాత్రం ఆయన శిష్యుడు ఎంత పవిత్రంగా ఉన్నాడో దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఆయన పవిత్ర చైతన్యం మీదనే ఆధారపడి ఉంటుంది, బోధ మీద కాదు. Not by hearing nor by righteous acts is self-knowledge attained. అంటే మతపరమైనటువంటి పనుల వల్ల గాని కేవలంగా వినడం వల్ల గాని ఆత్మ విద్య అన్నది పొందలేరు, ఆత్మ సాక్షాత్కారం పొందలేరు. Only the self knows the self. ఆత్మే ఆత్మను తెలుసుకోగలదు. Only the snake knows its feet. Yet అనేసి డాట్ 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 అని ఇచ్చిండారు. స్నేక్ నోట్స్ ఇట్స్ ఫీట్ అన్నారు. దాని కాళ్ళు అదే ఆ పాముకే తెలుస్తాయి దాని కాళ్ళు, అంటే కనబడకుండా ఉంటాయన్నమాట, ఇతరులకి ఎవరికి తెలియవు. అంటే ఆత్మ తప్ప ఆత్మే ఆత్మని తెలుసుకోగలదు కానీ ఇంకేది వల్ల తెలుసుకోలేదు. There was a wealthy villager in the Vindhya hills. వెల్దీ విలేజర్ అంటే ఎంతో సంపన్నమైనటువంటి గ్రామస్తుడు ఉండేవాడు వింధ్యా పర్వతాల్లో. Once when he was walking in the forest, he lost a copper coin. ఒకసారేమో ఆయన అడవుల్లో నడుస్తూ ఉంటే ఒక రాగి నాణ్యాన్ని ఆయన కోల్పోయాడు. He was a miser and so he began to search for it in the thick bush. ఆ దట్టమైనటువంటి ఆ పొదల్లో ఆయన పిసినారి గనుక ఆ ఒక్క కాయిన్ కోసం చాలా సేపు వెతకడం మొదలెట్టాడు. All the time he was calculating. అంతసేపు అయినా దాన్ని లెక్కలు కట్టుకుంటున్నాడు. With that 1 cent, I shall do some business. ఆ కోల్పోయిన ఆ రాగినానంతో నేను ఒక వ్యాపారం చేయగలను. It will become 4 cents and then 8 cents and so on. దాంతో ఆ వ్యాపారం వల్లది ఒకటేమో 4 అవుతుంది, 4 తర్వాత 8 కోణాలుగా రాగి నాణాలు అవుతుంది అని అలా లెక్క కట్టుకుంటున్నాడు. For 3 days he searched, unmindful of the taunts of spectators. ఎవరు ఏంటి ఎంతమంది చూస్తున్నా వాటిని పట్టించుకోకుండా 3 రోజులు కదా, 3 days అయినా ఆయన వెతికాడు అవన్నీ. At the end of those 3 days, 3 రోజులు అయ్యాక he suddenly found a precious stone. ఆయనకి ఒక మంచి విలువైన రాయి కనబడింది. బ్రాకెట్ లో ఇచ్చినారు మేడం. ఇట్ వాజ్ ఏ ఫిలాసఫర్స్ స్టోన్. దాని పేరు ఫిలాసఫర్ స్టోన్ అండి. టేకింగ్ ఇట్ విత్ హిమ్ హీ రిటర్న్డ్ హోమ్ అండ్ లివ్డ్ హ్యాపీలీ. అది తన ఇంటికి తీసుకెళ్లి ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. What was the cause of this miser finding the philosopher's stone?
అంటే ఫిలాసఫర్ స్టోన్ అనేది ఈ మైజర్ అంటే పిసినారికి దొరకడంలో ఉన్న కారణం ఏమై ఉండొచ్చు అని. Surely, his miserliness and his searching the bush for the lost scent. ఫర్ ద లాస్ట్ అంటే తన యొక్క పిసినారితనం వల్ల ఒక కాయిన్ కోసం అంతసేపు వెతకడం వల్ల కావచ్చు. Even so, in the case of the preceptor's instructions, ఈవెన్ సో ఇందాకలా అంటే మన ప్రిస్క్రిప్టర్ అంటే బోధించే గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ వల్ల the disciple looks for something but obtains something else. శిష్యుడు వేరే ఇంకొకటి వెతుకుతాడు, ఆయనకి వేరే దొరుకుతుంది. అంటే గురువు ఒకటి ఇస్తే శిష్యుడి యొక్క దృష్టి మరొక దగ్గర ఉండడం వల్ల మరొక దాని మీద ఉంటే ఆయన అది పొందలేదు. ఉపదేశించినా సరే ఆయనకి ఆత్మ సాక్షాత్కారం సంభవం కాదు. Brahman is beyond the mind and the senses. బ్రహ్మతరం అంటే బ్రహ్మ పదార్థం అన్నది మనస్సుకి ఇంద్రియానికి అతీతమైనది. It cannot be known through someone else's instruction. ఇది ఇంకొకరి యొక్క బోధ వల్ల పొందేది కాదు, దొరికేది అంటే తెలుసుకునేది కాదు. Yet, without the instruction of the preceptor, it is not known either. అలా అని గురువు యొక్క బోధ లేకపోయినా దొరికేది కాదు. అంటే దానికి తగిన సంసిద్ధత అది లేకపోయినప్పుడు ఏమీ జరగదు, బోధించినా జరగదు. అలా అని ఎవరి యొక్క ఇన్స్ట్రక్షన్ లేకపోయినా అంటే పొందలేరు. The miser would not have found the precious stone if he had not searched the bush for his 1 cent. ఆయన ఒక్క సెంట్ కోసం అంత వెతకపోతే ఆయనకి రాయి కూడా దొరకపోను. అంటే వెతకడం వల్ల ఆ కాయిన్ దొరకపోయినా రాయి దొరుకుతుంది, ప్రెషియస్ స్టోన్ దొరుకుతుంది. Hence, the instruction of the preceptor is considered the cause of self-knowledge. ఎందుకని గురువు ఇచ్చినటువంటి ఆ బోధ ఆత్మజ్ఞానానికి అవసరం అని కన్సిడర్ చేస్తారు. And yet, he is not the cause. కానీ ఆయన కారకుడు కాదు. అంటే బోధించే గురువు మాత్రం ఆత్మజ్ఞానానికి కారకుడు కాదు. Look at this mystery of Maya. మాయ యొక్క మిస్టరీని చూడండి అంటున్నాడు. అంటే సాక్షాత్తు తన గురువు కంటే ఎక్కువగా తన పక్కనే ఉండి తన భార్య ఆయన ముక్తుడిని చేయాలన్నా చేయలేకపోయింది. అంటే ఆయనకు రకమైనటువంటి పరిశుద్ధత్వం ఇంట్రెస్ట్ లేవు అనమాట అటుపక్క. అందుకే ఆయన గ్రహించలేకపోయాడు. అది మాయ ప్రభావం కదా. One seeks something and obtains something else. వ్యక్తి ఒక దానికోసం వెతుకుతూ ఉంటాడు, దొరికేది మరొకటి. Vasishtha continued. Devoid of self-knowledge, the king Chikidvaja became blinded by delusion. ఆయనకి ఆత్మజ్ఞానం ఏమీ రాకుండా ఆయన భ్రాంతితో ఉన్నాడు చికిద్వజుడు. He was sunk in grief which nothing in this world could assuage. అంటే ఆయన దుఃఖంలో మునిగిపోయాడు. ప్రపంచంలో ఏది కూడా అతని అందులోంచి బయటపడలేదు. Soon he began to seek solitude like you, O Rama. ఒంటరితనం కావాలని కోరుకున్నాడు. Doing just those royal duties which his ministers made him to do. ఆయన ఇంకా మంత్రులకు ఇచ్చేసాడు అనమాట రాజ్యానికి సంబంధించినటువంటి కర్తవ్యాలని. ఆయన ఒంటరితనం కోరుకున్నాడు. He gave plenty in charity. ఆయన ఎంతో దానాన్ని ఇచ్చాడు, దాన ధర్మాలు చేశాడు.
He performed various austerities. ఎన్నో ఆస్టిరిటీస్ అంటే పుణ్యకార్యాలన్నీ అలాంటివన్నీ చేశాడు, వ్రతాలు. But there was no change in the delusion and in the sorrow. ఆయనకున్న దుఃఖంలో గాని భ్రాంతిలో గాని ఏ మార్పు రాలేదు ఇన్ని పనులు చేసిన. After considerable deliberation, one day, ఒక రోజు చెప్పండి, చదవండి, చెప్తాను. Sikadwaja said to the queen, అంటే కొన్నాళ్ళు అయ్యాక సికిధ్వజుడేమో రాణి గారితో చెప్పాడు, చూడాలతో. My dear, I have enjoyed sovereignty for a long time. నేను ఈ సర్వసత్తా అధికారాన్ని చాలా కాలం అనుభవించాను. And I have enjoyed all the royal pleasures. రాజ్యానికి అంటే ఈ రాజ్య సుఖాలన్నిటినీ అన్నిటినీ అనుభవించాను. Neither pleasure nor pain, neither prosperity nor adversity is able to disturb the mind of ascetic. అంటే సుఖం గాని బాధ గాని, neither pleasure nor pain, neither prosperity and adversity. అంటే దుఃఖం గాని సుఖం గాని ఏవి కూడా దాన్ని ప్రభావితం చేయలేదు. Hence, I wish to go to the forest and become an ascetic. అందుకే నేను ఒక అడవికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను. The beloved forest, which resembles you in every respect, will delight my heart even as you do. అంత నాకు నచ్చినటువంటి ఆ అడవి నువ్వైతే నన్ను ఎలా అయితే ఆనందపరుస్తున్నావో అన్ని రకాలుగా అది కూడా ఆనందపరచొచ్చు. So give me leave to go, for a good housewife does not obstruct her husband's wishes. అందుకని నాకు వెళ్ళడానికి నువ్వు పర్మిషన్ ఇవ్వు, ఎందుకంటే ఒక మంచి భార్య ఎప్పుడు కూడా తన భర్త యొక్క కోరికని కాదనదు. చూడాలా రిప్లైడ్. ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. ఓకే. ప్రాప్తకాలం కృతం కార్యం రాజతే నాత నేతరత్. ప్రాప్తకాలం కృతం కార్యం అంటే చేసిన పనికి కార్యానికి ఫలితం ప్రాప్తకాలం అంటే కాలం వచ్చినప్పుడు వస్తుంది. వసంతే రాజతే పుష్పం ఫలం. ఏంటి ప్రాప్తకాలం కృతం కార్యం తర్వాత వసంతే రాజతే పుష్పం అంటే వసంత ఋతువు వస్తే పుష్పం అనేది వికసిస్తుంది. ఫలం శరది రాజతే అంటే శరత్తులో అది ఫలం అవుతుంది. చదవనా మీనింగ్ చదవనా మేడం? చదవండి. Lord, that action alone shines as appropriate, which is done at the appropriate time. అంటే సరైన టైంలో చేసిన పని ఫలితాన్ని ఇస్తుంది. Flowers are appropriate to spring and fruits to the winter. అంటే దానికి సమయంలోనే అవి పుష్పాలు ఇస్తాయి, పుష్పాలు ఫలిస్తాయి. అంటే టైం వచ్చినప్పుడు శరదృతు వచ్చినప్పుడు అవి ఫలాలు అవుతాయి. అలాగే సమయం వచ్చినప్పుడే సరైన కాలంలో చేసిన పనికే సరైన ఫలితం వస్తుంది. Forest life is appropriate to old age, not for the people of your age. ఇప్పుడు అది చెప్తుంది అనమాట, ముసలి వాళ్ళకే అడవిలో జీవితం సరి అయినది, మీ ఏజ్ వాళ్ళకి కాదు. At your age, the household life is appropriate. నీ వయస్సుకి గృహస్థ జీవితమే సరి అయింది.
When we grow old, both of us shall leave this household life and go to the forest. మనం పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అయ్యాక ఇద్దరం ఇవన్నీ వదిలేసి అడవికి వెళ్ళిపోదాం. Moreover, your subjects will grieve over your untimely departure from the kingdom. అది మిగతా నీ వాళ్ళందరూ కూడా రోధిస్తారు. నువ్వు టైం కాని టైంలో వెళ్ళిపోతున్నావు కదా ఈ రాజ్యాన్ని వదిలేసి, అందుకని వాళ్ళందరూ దుఃఖపడతారు. Sikidwaja said, My dear, do not place obstacles on my path. సిక్కిధ్వజుడు అన్నాడు, నా మార్గానికి ఏ రకమైన అడ్డులు చెప్పకు. Know that I have already left for the forest. I have already left for the forest. Know that I have already left for the forest. నేను ఆల్రెడీ అడవికి వెళ్ళిపోతున్నాను, అడవికని వదిలేసి బయలుదేరిపోయాను అని తెలుసుకో. You are but a child and it is not proper that you should go to the forest. నువ్వు ఇంకా ఓ చిన్న పిల్లగానే ఉన్నావు, నువ్వు ఫారెస్ట్ కి రావడం ఇప్పుడు మంచిది కాదు. And lead the hard ascetic life. ఓహో, ఈ భార్య చెప్తుంది, నువ్వేమో అటువంటి కష్ట జీవితాన్ని లీడ్ చేయడం చాలా కష్టం. సికిధ్వజ అని చెప్తున్నట్టు. Hence, remain here and rule the kingdom. అచ్చా, అంటే నువ్వు ఇంకా చిన్నపిల్లివి, నువ్వు అలాంటి దగ్గరికి రాలేవు, నువ్వు ఇక్కడే ఉండి ఈ రాజ్యాన్ని పరిపాలించు అని చెప్తాడు సిక్కిధ్వజుడు భార్యకు. Vasishtha continued. That night, while the queen was still asleep, the king left the palace on the pretext of patrolling the city. అంటే ఆ రాణి గారు పడుకున్నప్పుడు ఆ రాజులు సాధారణంగా సిటీ అంతటిని పర్యవేక్షిస్తుంటారు. ఆ పెట్రోలింగ్ చేస్తున్నానన్న సాకుతో ఆయన బయటకు వెళ్ళిపోయాడు. He rode a whole day and reached a dense forest in the Mandara mountain. రోజంతా తిరిగి ఆయన ఒక దట్టమైన అడవికి చేరుకున్నాడు. మందార ఫౌంటైన్ అంటే అక్కడ అంటే ఊట లాంటిది ఉంది, అక్కడికి చేరుకున్నాడు. మౌంటైనా, కొండ మీద. It was far from habitation. ఆ మందార పర్వతం మీద మనుషులు ఎవరు లేరు, అంటే జీవులు ఏమీ లేవు. And there were signs that the place had been inhabited previously by holy Brahmana. పవిత్రమైనటువంటి చాలా కాలం కిందట పవిత్రమైన బ్రాహ్మణులు అక్కడ జీవించారు. There he built a cottage for himself and equipped it with whatever he considered necessary for the ascetic life. అందుకే అక్కడికి వెళ్ళి ఆయన ఒక కుటీరం నిర్మించుకున్నాడు. ఇంకా ఇలాంటి తపస్సు జీవితానికి ఏం అవసరమో అవన్నీ సమకూర్చుకున్నాడు. Like a stick made of bamboo, eating utensil, water vessel, a tray for flowers. అంటే ఒక కర్ర వెతుతో చేసింది, నీటికి కావలసినటువంటివి, అలాగే పాత్రలు, అలాంటివన్నీ ఆయన సమకూర్చుకున్నాడు. A kamandalu, a rosary, a garment to protect him from the cold, a deer skin. ఒక్కొక్కటి చదువు. కమండలు, కమండలము, a rosary, a garment to protect him from the cold. ఆయనకు ఒక వస్త్రం, దాన్ని చలి నుంచి కాపాడడానికి. A deer skin. లేడీ యొక్క there he commenced his ascetic life. అక్కడ ఆయన తన తపశ్చర్య జీవితం మొదలెట్టాడు. The first part of the day he spent
in meditation and japa. రోజులో మొదటి భాగం జపంలోని ధ్యానంలోని గడిపాడు. The second part of the day he spent in gathering flowers, and this was followed by bath and worship of the deity. దినంలో రెండో భాగాన్ని ఆయన పువ్వులవి ఏరుకుని వాటితోటి దేవతని పూజించాలని అలా స్పెండ్ చేసేది. Thereafter he took a frugal meal consisting of fruits and roots. తర్వాత ఆయన ఒక మితమైనటువంటి ఆహారం తిన్నాడు. అందులో ఎన్నో పళ్ళు, వేళ్ళు, మొక్కల వేళ్ళు ఉన్న ఆహారాన్ని తిన్నాడు. The rest of the time he spent in japa or repetition of the mantra. మిగతా టైం అంతా ఆయన జపంలోని మంత్ర జపంలో ఉండిపోయాడు. Thus he spent a long time in that cottage without ever thinking of his kingdom, etc. అలాగా ఆయన ఆ కుటీరంలో చాలా కాలం ఉండిపోయాడు, తన రాజ్యం కోసం ఏమీ ఆలోచించకుండా. Vasishtha continued. Chudala awoke with a fright when she discovered that her husband had left the palace. Chudala had discovered it? Awoke with a fright when she discovered that her husband had left the palace. అది ఒక రకమైన భయంతో కూడిన షాక్ లాగా ఉండి ఆవిడ లేచింది. తన హస్బెండ్ ఏమో ఈ భవనాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. She felt unhappy and decided that her place was by her husband's side. ఆవిడ ఏమనుకుందంటే చాలా అంటే సంతోషంగా లేదు ఆవిడ. ఎందుకంటే ఆవిడకి ఇప్పుడు తన భర్త పక్కనే తన స్థానం ఉండాలని అనుకుంది. Quickly she also got out of the palace through a small window and flew in the sky. ఆవిడ కూడా అప్పటికి ఆవిడకి విద్యలు వచ్చి కదా, ఒక చిన్న కిటికీ ద్వారా ఆవిడ బయటికి వెళ్ళిపోయి అలాగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. Looking for her husband. తన భర్తను వెతుక్కుంటూ. Soon she found him wandering in the forest. వెంటనే ఆవిడకి కనబడ్డాడు ఆయన అడవిలో ఇటు అటు తిరుగుతూ. But before alighting near him, she considered future events through her psychic vision. ఆవిడకు ఉన్నటువంటి అంతర్గతమైన దృష్టి వల్ల జరగబోయేది చూసింది. అందుకని అంతకుముందు ఆయన ముందు వచ్చే ముందు ఆ పని చేసింది ఆవిడ. అసలు ఏం జరుగుతుందని చూసింది అనమాట. She saw everything as it was destined to happen. ఏదైతే డెస్టినీలో ఉందో, జరగవలసిందో అదంతా ఆమె చూసింది. అంటే ఏమి జరగబోతుందో అదంతా ఆమెకు కనబడింది. To the smallest detail. To the smallest detail. అతి చిన్న విషయం దగ్గర నుంచి ఆమె తన దృష్టిలో చూసింది. తన దివ్య దృష్టి అనండి, ఆ దృష్టిలో చూసి కనుక్కుంది ఏంటి అది జరగబోతోంది, ఏంటి అవబోతోంది అన్నది. Moving to the inevitable, she returned to the palace by the same aerial route she had taken. ఏంటి ఓయింగ్ టు ద ఇన్ఎవిటబుల్ ఏంటండి అక్కడ? Bowing to the inevitable. జరగవలసిన దానికి ఆవిడ నమస్కారం పెట్టి, అంటే తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి కనుక ఆవిడ తప్పనిసరిగా జరగవలసిన దానికి ఆవిడ తల ఉంచి మళ్ళీ తను ఆ ప్యాలెస్ కి వచ్చేసింది, రాజభవనానికి. Chudala announced that the king had left the palace on an important mission. ఆవిడ అందరికీ అనౌన్స్ చేసింది ఏంటంటే రాజుగారు ఒక ముఖ్యమైన పనితోటి రాజభవనాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. From then on, she herself conducted the affairs of the state. అప్పటి నుంచి ఆవిడే రాజ్య విషయాలన్నిటినీ, రాజ్య వ్యవహారాలన్నీ చూసేది.
For 18 years, she dwelt in the palace and he is in the forest. 18 సంవత్సరాలు ఆవిడ ఆ రాజ్య వ్యవహారాలు చేసింది. ఆయన ఆ విధంగా అడవిలో ఉన్నాడు. Without their seeing each other. ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు చూసుకోలేదు 18 ఏళ్ళు కూడా. He had begun to show signs of old age. ఆయనకి అప్పటికి వార్ధక్య చిహ్నాలు వచ్చేసాయి. At that time, Chodala saw her husband's mind had ripened considerably and that it was the time for her to help him attain enlightenment. అది అప్పుడు ఆవిడ తన దృష్టితో చూసింది ఏంటంటే తన భర్తకి ఇప్పుడు ఎన్లైటన్మెంట్ కి అంటే ముక్తికి కావాల్సిన అర్హత వచ్చేసింది అని. Having thus determined, she left the palace at night and flew to where he was. ఇలా నిశ్చయించుకుని ఆవిడేమో ఆ రాజభవనాన్ని వదిలేసి ఆయన ఉన్న దగ్గరికి ఎగురుకుని వెళ్ళింది. అంటే ఆవిడకి ఆ విద్య వచ్చు కనుక. She beheld the celestials and the perfected sages in the heavens. ఆవిడేమో మహాత్ములైన అంటే గొప్ప మహాత్ముల్ని, పర్ఫెక్టెడ్ సేజెస్ అంటే ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి అంటే ముక్తి పొందిన మునులని, తర్వాత సెలెస్టియల్స్ అంటే గంధర్వులు అలాంటి అంటే ఈ భూమికి అతీతంగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ జీవం కలుసుకుంది. She flew through clouds, inhaling the heavenly perfume. ఆవిడ మేఘాల్లోంచి ఎగిరి అంటే స్వర్గానికి సంబంధించినటువంటి సువాసనలని ఆఘ్రాణిస్తూ And looking forward with great eagerness to her reunion with her husband. ఆవిడ ఎంతో ఆసక్తితో తన భర్తని కలుసుకోవడానికి ఆవిడ ముందుకు వెళ్ళింది. She was excited and her mind was agitated. ఆవిడ చాలా ఉద్రేకితురాలైంది. ఆవిడ మనస్సు కొంచెం చలించి అంటే యాజిటేట్ అయింది, అంటే ఇటువంటి కదిలినట్టుగా కొంచెం. Becoming aware of this mental state, ఈ రకమైన మానసిక స్థితి రావడం చూసి ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. ఉవాచ చాత్మనైవాహో యావజ్జీవం శరీరిణాం న స్వభావః శమం యాతి మమాప్యుత్కంఠితం మనః. వాచ అంటే చెప్తారు. అదే చదవండి ఫస్ట్ లైన్. ఉవాచ చాత్మనైవాహో ఉవాచ ఆత్మనే యావజ్జీవం శరీరిణాం. మీనింగ్ చదవండి. She said to herself, "Oh, surely as long as there is life in the body, ఎంతకాలం అయితే జీవం ఉందో, one's nature does not cease to be active." as long as light in the body అన్న లైఫ్ అవును మేడం. Oh, surely as long as there is life in the body, one's nature does not cease to be active. does not cease అంటే ఎంతకాలం అయితే జీవం అనేది ఉందో అంతకాలము ఆ స్వభావం అనేది యాక్టివ్ గానే ఉంటుంది. అంటే లైఫ్ ఉన్నంత వరకు మనిషి యాక్టివ్ గానే ఉంటాడు. Even my mind is agitated so much. ఇప్పుడు నా మనసు ఎన్నో యాజిటేట్ అవుతుందంటే చలిస్తోంది. Or perhaps, oh mind, you are seeking your own comfort. మరి ఓ మనసా నువ్వు నీ ఓన్ అంటే భర్తని వెతుక్కుంటున్నావు. నీ ఓన్ కన్సెప్ట్ అంటే ఇక్కడ. On the other hand, my husband has surely forgotten all about his kingdom and me.
అదే కాకుండా నా భర్త అన్ని మర్చిపోయి ఉంటాడు, తన రాజ్యం నన్ను కూడా. After all these years of asceticism, ఇన్నాళ్ళు ఇక్కడ తపస్సుగా జీవించి అన్ని మర్చిపోయి ఉంటాడు. in that case, it is futile on your part, O mind. ఓ మైండ్, O mind. ఓ మైండ్ అంటే ఓ మనసా, ఇలాంటి టైంలో ఇది నిరర్ధకం అయిపోతుంది. ఆయన అన్ని మర్చిపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం అని ఆవిడ చెప్పుకుంటోంది. To get excited at the prospect of meeting him once again. ఆయన్ని కలవగానే ఎంతో ఉద్రేకాలు అవడం అనేది పుట్టి నిరర్ధకం. I shall restore equilibrium in the heart. Sorry, madam. I shall restore equilibrium to the heart of my husband in such a way. నా భర్త యొక్క మా హృదయంలో నేను సమస్థితిని ఉంచుతాను. ఇన్ సచ్ ఏ వే అంటే ఆ మార్గంలో. That he will return to the kingdom. ఆయన తిరిగి రాజ్యానికి వచ్చేటట్టుగా. Where we shall dwell together happily for a long time. అక్కడ మీ ఇద్దరు ఎంతో ఆనందంగా చాలా కాలం జీవించగలం. That delight which is had in a state of utter equilibrium, పూర్తి సమతా స్థితిలో ఉన్న ఆనందం, is superior to all other happiness. మిగతా అన్ని ఆనందాల కంటే గొప్పది. Thinking thus, Chudala reached the Mandara mountain. ఇలా ఆలోచించి ఆవిడ మందార పర్వతం దగ్గరికి చేరుకుంది. Still remaining in the sky, she saw her husband as if he were another person. ఆవిడ ఆకాశంలోనే ఉండి తన భర్తని వేరే ఒక వ్యక్తిలా కనబడ్డాడు ఆమెకి. For the king, who had always been clothed in royal robes, ఏ రాజు అయితే మంచి రాజరికమైన దుస్తుల్లో ఉండేవాడో now appeared as an emaciated ascetic. ఏంటండి? Emaciated. ఇమేసియేటెడ్ అంటే బాగా సన్నంగా, అంటే మాంసమే లేకుండా ఎండిపోయినటువంటి ఒక తపస్విలాగా అయిపోయింది. Chudala was depressed at this heartbreaking sight of her husband clad in coarse garment. ఏంటండి? చూడాలా వాజ్ ఇంప్రెస్డ్. Was depressed at this heartbreaking sight. అంటే ఇలాంటి దృశ్యం చూసాక తన భర్తని ఇలాగా దుస్తుల్లోని చూసి ఆమె చాలా నిస్పృహ చెందింది. With mated looks, quiet and lonely. With mated looks. With mated locks. ఏంటండి? Lock, LOCKS, madam. Locks. Lock, LOCKS. Okay. Quiet and lonely. అంటే ఆయన జడలు అవి కట్టేసుకుని ఆయన ఒంటరిగా ఉండడం చూసింది అనమాట. అది చూసి ఆవిడ చాలా డిప్రెషన్ వచ్చేసింది. With his color darkened considerably as if he had had a bath in a river of ink, INK ink. అంటే ఒక నల్లటి నీటిలోని నా స్నానం చేసేడా అన్నట్టుగా శరీరం అంతా నల్లగా అయిపోయింది అనమాట. For a moment she thought. ఒక క్షణంకి ఆవిడ ఆలోచించింది, ఒక క్షణం పాటు. Alas, the fruit of foolishness. ఇదంతా కూడా మూర్ఖత్వం యొక్క ఫలితం కదా అనుకుంది. For only the foolish reach such a condition as the king has reached. ఆ మూర్ఖులే ఈ రాజుగారు ఎలా అయితే వచ్చారో ఈ స్థితికి, మూర్ఖులైన వాళ్ళే ఇలా వస్తారు. అంటే ఆవిడకి టైం అతను రాకుండానే అతను వచ్చేసాడు.
ఆవిడ అంటే వద్దన్నా సరే తర్వాత ఆయన పరిస్థితి చూసి ఆవిడకి అర్థమైంది ఓన్లీ మూర్ఖులే ఇలాగ చేసుకుంటారు అని. Surely it is on account of his own delusion that he has thus secluded himself in this hermitage. అది తన భ్రాంతి కారణంగానే, అంటే ఆయన ఇలాగా వేరేగా ఒక్కడు ఇలాంటి కుటీరానికి వచ్చేసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. Here and now I shall enable him to attain enlightenment. ఇప్పుడే ఇక్కడే ఆయన ముక్తి పొందేటట్టుగా నేను సహాయం చేస్తాను. I shall approach him in a discourse. డిస్కస్ అంటే వేరే రూపంతో ఆయన దగ్గరికి వెళ్తాను, మారువేషంతో. Vasishtha continued. Afraid that Shikidvaja her teaching, మళ్ళీ మరొకసారి ఆయన ఆ టీచింగ్ ని కాదంటాడని భయపడుతూ, considering that she was an ignorant girl, తనేదో అమాయకమైన ఒక అమ్మాయిలాగా Chudala transformed herself into a young Brahmana ascetic. చూడాలా ఒక చిన్న బ్రాహ్మణులాగా, అంటే బ్రాహ్మణ తపస్సులాగా వెళ్ళింది. And descended right in front of her husband. ఆవిడ తన భర్త ముందు దిగింది ఆ రూపంతో. Shikidvaja saw the young ascetic and was delighted. ఈ చిన్నగా ఉన్నటువంటి ఈ తపస్సుని చూసి అతను చాలా సంతోషించాడు శకిధ్వజుడు. The young ascetic was incomparably radiant. ఆ యంగ్ ఎసెటిక్ అంటే ఆ తపస్వి, చిన్నగా ఉన్న తపస్సు చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. అంటే రేడి ఏంటంటే కాంతిని వెదజల్లుతూ. So that Shikidvaja took him to a celestial, took him to be a celestial. అతన్ని ఏమనుకున్నాడంటే ఒక గంధర్వుడో మరెవరు, అంటే పై లోకాల నుంచి వచ్చిన వాడుగా కిన్నర కెంపురుషాదులో అనుకున్నాడు అనమాట. He worshipped the ascetic appropriately. ఆయనకి చాలా బాగా పూజ చేశాడు. Chudala appreciatively accepted the worship and remarked. చూడాలా ఎంతో ఆయన్ని అప్రిషియేట్ చేస్తూ ఆయన చేసిన పూజని అందుకుంది. I have traveled around the world, but never have I have been worshipped with such devotion. నేను మొత్తం ప్రపంచం అంతా తిరిగాను కానీ ఇంత భక్తితో నన్ను ఎవరు కూడా పూజించలేదు. I admire your tranquility and your austerity. నీకున్న శాంతిని, నీకున్న తపస్సుని నేను ఎంతో అభినందిస్తున్నాను. You have chosen to thread the razor's edge. నువ్వేమో కత్తి యొక్క మొన మీద నడవడానికి రెడీ అయిపోయావు. In as much as you have abandoned your kingdom, నీ రాజ్యాన్ని నువ్వు ఎంతైతే వదిలేసావో, and resorted to the forest life. ఇక్కడికి వచ్చి ఈ అడవి జీవితంలో నువ్వు దీనికి పరిమితం అయిపోయావు. Shikidvaja replied, Surely you know everything, O son of the gods. ఓ భగవంతుడి యొక్క పుత్రుడుగా అతను ఫీల్ అయ్యి, ఓ దైవపుత్రుడా నీకు సమస్తం తెలిసినట్టే ఉన్నాయి. By your very look you are showering nectar upon me. నీ యొక్క చూపులతోటే నువ్వు మాధుర్యాన్ని
కురిపిస్తున్నావు నా పైన. I have a lovely wife who is just now ruling my kingdom. ఐ హర్డ్ ఏంటండి? I have a lovely wife. నాకు ఒక అందమైన భార్య ఉంది, ఆవిడ రాజ్యాన్ని పరిపాలిస్తుంది. You resemble her in some ways. ఆవిడికి నీకు కొన్ని చోట్ల పోలికలు ఉన్నాయి. And the flowers I have offered you in worship. ఏంటి? మైండ్ ఇస్ ద ఫ్లవర్. And the flowers I have offered you in worship. నీకు నేను ఏ ఫ్లవర్స్ అయితే అర్పించానో నిన్ను పూజించడానికి, May they be blessed. అవన్నిటినీ ఆశీర్వదించబడాలి. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. జీవితం యాతి సాఫల్యం స్వమభ్యాగత పూజయ. స్వమత్యా స్వమభ్యాగత పూజయ. స్వమాప్యావా స్వమప్యావా? స్వమభ్యాగత పూజయ. ఆప్యాగత పూజయ. దేవాదప్యధికం పూజః సతామభ్యాగతో జనః. శతమభ్యాగతో జనః. శతం అంటే 100. Once life attains its fruition. ఒక జీవితం ఫలితానికి చదవండి, అది పూర్తిగా చెప్తాను. Once life attains its fruition by the worship of the guest who arrives unsolicited. అది ఆహ్వానించకుండా వచ్చినటువంటి అతిథిని పూజించడం వల్ల ఒక వ్యక్తి యొక్క జీవితం సార్థకం అవుతుంది. The worship of such a guest is superior even to the worship of the gods. దేవతల్ని పూజించిన కంటే అటువంటి అతిథిని పూజించడం చాలా గొప్పది. Pray, tell me, who are you and to what I owe this blessing of your visit to me? దయచేసి నువ్వెవరో చెప్పు, నేను ఏ ఆశీర్వచనం పొందాలో నాకు చెప్పు. The Brahmana Chodala said, there is a holy sage in this universe known as Narada. నారదుడు అనే ఒక పవిత్రమైనటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడు. Once he was engaged in meditation in a cave on the bank of the holy river Ganga. గంగా నది ఒడ్డున ఒక గుహలో అతను ధ్యానం చేస్తున్నాడు ఒకసారి. At the end of his meditation, he heard the sound of bracelets apparently belonging to some people engaged in water sports. అక్కడ నీటిలో ఆడుకుంటున్నటువంటి కొంతమంది యొక్క బ్రేస్లెట్స్ యొక్క శబ్దాన్ని ఆయన విన్నాడు. Out of curiosity, he looked in that direction and saw a few of the foremost celestial nymphs sporting in water naked. ఆయన ఆసక్తితో అటువైపు చూస్తే కొంతమంది ఈ గంధర్వులో వాళ్ళు ఏ రకమైనటువంటి బట్టలు లేకుండా అక్కడ స్నానం చేస్తున్నారు. They were indescribably beautiful. వర్ణనాతీతమైన సౌందర్యంతో ఉన్నారు వాళ్ళు. His heart experienced pleasure and his mind momentarily lost in its equilibrium, overcome by lust. ఆయనకేమో ఒక ఆనందం కలిగి ఆయన మనస్సు భోగం వైపు ఒక క్షణానికి వెళ్ళి ఆయన మర్చిపోయాడు తను తాను.
Shikidvaja asked, ఉమ్, Holy One, though he was a sage of great learning and a liberated one at that, ఉమ్. అంటే సికింద్రాజీ అడిగాడు, ఆయన ఎంతో జ్ఞాని పండితుడు కాక ఆత్మసాక్షాత్కారం పొందిన యోగి అయినప్పటికీ though he was free from desire and from attachment, and though his consciousness was as limitless as the sky, ఉమ్, ఏ బంధాలు లేని స్థితికి వెళ్ళి ఆయన యొక్క ప్రజ్ఞ ఒక అంటే అనంత స్థితికి వెళ్ళిపోయింది. ఆయన చైతన్య స్థితి ఆకాశంలాగా హద్దులు లేకుండా అయిపోయింది. అయినప్పటికీ how was it that he was overcome by lust? అలాంటి ఆయనకి భోగలాల సలా కుదిరింది, ఇలా వచ్చింది. The Brahmana Chudala said, చూడాల బ్రాహ్మణ రూపంలో ఉన్న చూడాలి చెప్పింది, O royal sage, all beings in the three worlds, including the gods in heaven, have a body that is subjected to the dual forces. ఉమ్, అంటే ఈ భూమి మీద ఉన్న అన్ని జీవులకి కాక దేవతలకు కూడా రెండు రకాలైనటువంటి శక్తులకి లోనైన శరీరం ఉంది. Whether one is ignorant or one is wise, ఆయన ఎంతో జ్ఞాని అయినా ఆయన మూర్ఖుడైనా ఆ రెండు శరీరాలు అంటే అటువంటి రెండు శక్తులకి లోనైన శరీరం ఉంటుంది. as long as one is embodied, the body is subject to happiness and unhappiness. ఉమ్. ఎంతకాలం అయితే ఆయన శరీరానికి సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉంటాడు, సుఖం దుఃఖ అనుభూతి చెందుతూ Pleasure and pain. ఉమ్, బాధ సుఖం By ఈ అనుభూతులు enjoying చెందుతూ ఉమ్, satisfying objects, one experiences pleasure, తృప్తికరమైనటువంటివన్నీ ఆయన అనుభవిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. and by deprivation, one experiences pain. ఆ వస్తువులు లేకపోతే ఆయన బాధని అనుభవిస్తాడు. Such is nature. ప్రకృతి స్వభావం అలాంటిది. The Brahmana Chudala continued. ఉమ్, ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. ఉమ్, స్వరూపే నిర్మలే సత్యే ఉమ్, నిమేషమపి విస్మృతే ఉమ్, దృశ్య ముల్లాస మాప్నోతి ఉమ్. ప్రావృషీవ పయోధరః. అంటే ఒక్క నిమిషమైనా సరే స్వరూపంలో ఉంటే ఎంతో ఆనందాన్ని పొందుతారు. ప్రావృషి అంటే ఋషులనేమో చదవండి. If the self which is the reality and which is pure is forgotten even for a moment, అది మర్చిపోతే ఒక క్షణమైనా మర్చిపోతే ఆత్మతత్వాన్ని the object of experience attains expansion. అనుభూతి చెందేటటువంటి అది పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఈ సుఖానుభూతులు చెందేది పెరుగుతుంది. If there is unbroken awareness, this does not happen. అదే ఆయనకి ఏమి బ్రేక్ అవ్వనటువంటి ఒక ఎరుక ఉంటే అంటే ఆత్మతత్వంలోనే ఉంటే ఇది జరగదు. ఒక క్షణమైన అందులోంచి బయటకు వచ్చేస్తే వాళ్ళు పడిపోతారనమాట. Even as darkness and light have come to be firmly associated with night and day, దినము రాత్రిలో ఎలా అయితే కాంతి అంటే లైట్ కాంతిను చీకటి వెలుగు చీకటి ఉంటాయో దానితో కలిసి the experience of pleasure and pain has confirmed
the existence of the body in the case of the ignorant. అజ్ఞానికి సుఖ దుఃఖాల అనుభూతి ఉంటూనే ఉంటుంది. In the wise, however, even if such an experience is reflected in consciousness, it does not produce an impression. జ్ఞానికి అలాంటి అనుభూతి అయినా అది ఏమీ కూడా అక్కడ ముద్రలు వేయదు తన చైతన్యంలో. As in the case of a crystal, the wise man is influenced only by the object when it is actually and physically present nearby. ఆ దగ్గరకు వచ్చినప్పుడే ఆ వైజ్ మ్యాన్ అంటే జ్ఞాని దానికి ప్రభావితం అవుతాడు, ఆ వస్తువు దగ్గరగా తనకి వచ్చినప్పుడు. But the ignorant person is so heavily influenced that he broods on the object even in its absence. కానీ అజ్ఞాని ఆ వస్తువు లేకపోయినా అది ఇచ్చే ఫలితాల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. Such are their characteristics. Thinned out voluntarily is liberation. Sorry, madam. Vulnerability is liberation. ఏంటి సచార్? Such are their characteristics. Thinned out vulnerability is liberation. అంటే వాళ్ళ లక్షణాలు అలా ఉంటాయి. వల్నరబిలిటీ అంటే ఎప్పటికప్పుడు మారిపోతుంది. లిబరేషన్ లో ఏంటంటే అవి గట్టిగా ముద్రలు వేయకుండా వల్నరబుల్ గా ఉంటాయి, అంటే మారుతూ ఉంటాయి. Whereas dense coloring of the mind is bondage. అదే కానీ దట్టంగా దానితోటి బంధం కలిగి ఉండడమే బంధం, అంటే దాంతో గట్టిగా అనుబంధం కలగడమే బాండేజ్ అంటే బంధం. ఇక్కడికి టైం అయింది మేడం, ఆపుతాం. ఓకే, ఇప్పుడు నారదుల వారి కథ రేపు జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైనా అర్థం కాకపోతే అడగండి. బ్రాహ్మణ కుమార్ వేషంలో సిక్కిధ్వజుడి దగ్గరికి వస్తుంది. సిక్కిధ్వజుడి యొక్క పరిస్థితి చూసి ఇదే సమయం ఆయనకి ఆత్మజ్ఞానం చెప్పాలంటే అని, అందుకని మారు వేషంలో వచ్చింది. ఇప్పుడు చూడాలకి సిక్కిధ్వజుడికి జరుగుతున్న సంభాషణ జరుగుతుంది. సిక్కిధ్వజుడు పూర్తిగా సన్నంగా అయిపోయాడు, ఇమాన్సియేటెడ్ అంటే ఆయనకున్న మాంసం అంతా లేకుండా పుట్టి బోన్స్ లాగా అయిపోయాడు నల్లగా. ఇక్కడికి ఆపేద్దామా? ఓకే, వాళ్ళకి ముగించేద్దాం అయితే.